सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची पूर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर ओटी शेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव. వినాయక చవితి వస్తే చాలు మట్టి వినాయకుడిని చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైరాట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళం తెలుసా. అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడుకోవడమే. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పూటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే. చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో జరుపుకుంటే చాలా బాగుంటుంది. ఈ చేసే కార్యక్రమం రాబోయే తరాలకి ఒక గుర్తుగా ఉంటుంది. కారణం ఏంటంటే ఇంతవరకు నాకు తెలిసి ఎవ్వరు కానీ 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ చేసుకోలేదు అనిపిస్తుంది. దీనికి మనము ఆద్యం పలుకుతాం. దయచేసి అందరూ కూడా, ఎందుకంటే హాల్ చిన్నది కాబట్టి మనం మాట్లాడే మాట ప్రతిదీ ఇది రిఫ్లెక్షన్ అవుతుంది, రీసౌండ్ వస్తుంది. కాబట్టి దయచేసి మాటలు నిలిపేయండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ వచ్చి నిరభ్యంతరంగా మాట్లాడచ్చు. ఎవరు కానీ అబ్జెక్షన్ చెప్పేది ఉండదు. మన కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేసుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలను కూడా మనం నిర్వీకంగా జరుపుకుందాం. ఇక్కడికి ఇచ్చేసిన మిత్రులకు, పూర్వ మిత్రులకు మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మీ అనుమతి కోరుతూ, ఎందుకంటే మన పూజా కార్యక్రమం అయిన తర్వాత ఉపాధ్యాయులు, మన పూర్వ గురువులు మనకిద్దరే ఉన్నారు. వాళ్ళు పూర్వ గురువులు ఇద్దరు వస్తారు. మనం ఒక 15 నిమిషాలు వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత వారికి సన్మానం, ఎవరైనా పాదపూజ చేస్తుంటే పాదపూజ చేసుకుని సన్మానం అయిన తర్వాత గ్రూప్ ఫోటో తీసుకున్న తర్వాత ఆ గురువులు వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు, ఒకతనైతే పాపం హెల్త్ బాగాలేదు, మన కోసం మన విద్యార్థుల కోసం అతను ఒప్పుకున్నాడు, వచ్చే పరిస్థితి లేకున్నా కూడా. అందువలన అతన్ని మనం చాలాసేపు పెట్టుకునే వీల్లేదు కాబట్టి మనం పంపించే అవసరం కూడా మనకుంది. తర్వాత మన కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసుకుందాం. అందరూ కూడా చాలా సంతోషం. చాలా దూరం నుంచి ఇట్లా మైసూరు కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ, తిరుపతి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాం. కానీ మన ఊరికి తెలియదు, మనం అందరికీ తెలుసు కానీ మన ఊరికి తెలియదు. అట్లయింది మన పరిస్థితి. ఎందుకంటే 50 సంవత్సరాలు అంటే మాటలు కాదు. ఇంత చిన్నప్పటి నుంచి దాదాపు మన పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోయి మన వాళ్ళకు కూడా దాదాపు పెళ్లి వయసుకు వచ్చే వయసు మనది, అవునా కదా? అటువంటి అకేషన్లో మనం కలుసుకోవడం గొప్ప విషయం. దీనికి అందరికీ మీరు సహకరించడం మరీ గొప్ప విషయం. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నాము. టి వెంకటరమణమూర్తి గారు, జి గురుమూర్తి, పి ఓబులేసు, టి కృష్ణయ్య, ఏ సేతుమాధవరెడ్డి, కె వెంకటరామయ్య, ఎస్ రాజారెడ్డి, ఏ ఎర్రయ్యశెట్టి, డి నాగేశ్వర, ఎం నాగరాజ, పి పాత్రకుల వెంకటరమణ, బి శంకరరాజు, సి వెంకటరమణారెడ్డి, కె శంకరయ్య, సి గంగిరెడ్డి, జి చిన్నప్ప నాయుడు, పి రమణ, వి సిద్ధారెడ్డి. ఎవరో సంతకం పెట్టారండి ఇది. కె రమణారెడ్డి, ఎం ఈశ్వరరావు, ఎం రామస్వామి రెడ్డి, పి లోకనాథ్ గుప్తా,
ఎస్ ఉమామహేశ్వర, ఎం వెంకటరమణారెడ్డి, బి చలపతి, డి మహమ్మద్ బాషా, సి విజయకుమార్ రెడ్డి, సురేష్ బెంజమిన్, మహమ్మద్ జమీల్, ఎన్ అమర్నాథ్ రెడ్డి. ఒక పేరు సంతకం పెట్టారు, అది అర్థం కాలే. ఇదేమిటి సి నరసింహారెడ్డి. సి నరసింహారెడ్డి. నరసింహారెడ్డి అదే అదే. వారికి మనము మనందరి తరఫున స్వాగతం పలుకుతాం. తర్వాత వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత మన కార్యక్రమం చేసుకుంటే ఈ లోపల వాళ్ళు వచ్చే లోపల మనం పూజా కార్యక్రమం చేసుకుని చెప్పి ఆశిస్తూ శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్ పరబ్రహ్మ. దీపజ్యోతిర్జనార్దనః. దీపజ్యోతిర్ పరబ్రహ్మ. దీపజ్యోతిర్జనార్దనः. దీపో హరతు మే పాపం. సంధ్యాదీప నమోస్తుతే. ఓ దీప బ్రహ్మరూపస్థం జ్యోతిషాం ప్రభురవ్యయః. ఓ దీప బ్రహ్మరూపస్థం జ్యోతిషాం ప్రభురవ్యయః. ఆరోగ్యం దేహి పుత్రాంశ పతిం స్వచ్ఛాం హి మే సదా. రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్. రవేరస్తం సమారభ్య యావత్ సూర్యోదయో భవేత్. యస్య దృష్టే గృహే దీపః తస్య నాస్తి దరిద్రతా. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురు త్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. గౌరవనీయులు మనకు చదువు చెప్పి మన భవిష్యత్తుకు బాట వేసి మనం ఈరోజు ఈ స్థితిలో ఉంటామంటే కారణం మన గురువులే. ఆ గురువులను ఒకసారి స్మరించుకున్న ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గురువులు శ్రీ ఏ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. ప్రార్థన శ్రీమతి ఏ రమాదేవి. అనాథ రక్షక
पाशाङ्कुशेषु पाशाङ्कुशेषु दण्डकरे निजभक्तपरे आशम्बरे हरि केशनिवासे आनन्दरूपे अमितप्रतापे आनन्दरूपे अमितप्रतापे विनायकानिन विना ब्रोजुटकु वेरुनारु विघ्नराज विनायका నేర్పించిన గురువులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ సన్మానం అందుకోవాల్సిన పరిస్థితి. అయితే వయస్సు రీత్యా అనారోగ్య రీత్యా మనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులు చాలామంది చనిపోయినారు. అదేవిధంగా మన 10th క్లాస్ బ్యాచ్లో ఏ సెక్షన్లో 97 మంది, బి సెక్షన్లో 47 మంది, బి సెక్షన్లో 49 మంది ఉన్నారు. మొత్తం కలిసి 98 మంది. ఈ 98 మందిలో మనకు దాదాపు ఇప్పుడు 75 మంది మనకు కనెక్ట్ అయినారు. కొంతమంది తెలిసి చనిపోయిన వాళ్ళ వివరాలు తెలిసే, కొంతమంది తెలియలేదు. వారికి మన ఎస్ఎస్సి బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఇయర్ సందర్భంగా మనకు చదువు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులకి మరియు మన తోటి విద్యార్థులుగా ఉండి స్వర్గస్థులైన వారికి మన ఈ సందర్భంగా 2 నిమిషాల మౌనం పాటిస్తామని చెప్పి, వాళ్ళ ఆత్మకు శాంతి కోరేదానికి మౌనం పాటిద్దామని చెప్పి ఆశిస్తూ మీరందరూ కూడా దీనికి సహకరించాల్సిన కోరుచున్నాను సార్. ఒక 2 ఓకే, థ్యాంక్ యూ సార్. మనం కొంతమంది ఇన్వైట్ చేశాం. మన గురువు గారు కూడా వచ్చేసారు. వెంకటరెడ్డి సార్ కూడా ఒక 2 నిమిషాలు వచ్చేస్తారు. ఈలోగా మన కార్యక్రమానికి విచ్చేసిన మన మిత్రులు శ్రీ మహమ్మద్ జమీల్ గారు, ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎస్ మునిరాజా, ఎం జైరామ్, ఎం కృష్ణయ్య, కెఎస్ అల్లావుద్దీన్, ఎం అబ్దుల్ సత్తార్, ఎస్ ప్రకాష్, వి శంకర్ రెడ్డి, ఎస్ షంసుద్దీన్, వై మల్లికార్జున రెడ్డి, మిగిలిన వచ్చిన వాళ్ళకందరూ కూడా స్వాగతం సుస్వాగతం. ఆరాంగా ఎంతసేపు అయినా ఎంతసేపు అయినా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ 1975 బ్యాచ్ చదువుకున్న విద్యార్థులు దాదాపు అందరూ మర్చిపోయి, మన మిత్రులు కొంతమంది మనం కూడా వీడుకోల సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కాకుండా పూర్వ విద్యార్థి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఒకసారి హెచ్చరించారు నన్ను. ఇది 2 సంవత్సరాల క్రితం జరిగింది. దీనికి ఇన్స్పిరేషన్ ఏంటంటే మన గురుగారు రెడ్డి సుబ్రహ్మణ్యం సార్ గారే. వారు ఇప్పుడు దాదాపు వాళ్ళకి 80 సంవత్సరాలు. ఎంత సార్ వయసు? 82 ఇయర్స్. 4 సంవత్సరాల క్రితం వాళ్ళు వాళ్ళ 10th క్లాస్ బ్యాచ్తో ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో పెట్టుకున్నారు. అప్పుడు నన్ను కూడా పిలిచినారు సార్. ఆ ప్రోగ్రామ్స్ చూసి మనకు సార్ సపోర్ట్గా పోయాను. ఇంత వయసు వచ్చిన వాళ్ళే చేసుకుంటున్నా మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఒక ఆలోచన వచ్చి మన మిత్రులతో చెప్తే అందరూ కూడా మంచి ఆలోచన బా, అయితే ఎవరు చేసేవాళ్ళు, పిల్లి మెళ్ళ ఎవరు గంట కట్టేది, ఎలకను పట్టాలంటే ఆ గంట కట్టేవాడు కావాలని చెప్పి చాలా ప్రయత్నం చేసినాం. తర్వాత మళ్ళీ ఇది రిస్క్తో కూడుకున్న పని, మనం కలెక్ట్ చేయలేము, ఈ నెంబర్లు చాలామంది ఎక్కడెక్కడ మనకు తెలియదు కూడా తెలియదు కాబట్టి ఊరుకుంటూ పోదామని అనుకున్నాం. 1 సంవత్సరం పాటు అట్లే గడిచిపోయింది, చేద్దామా వద్దని. తర్వాత సంవత్సరం తర్వాత మన సురేష్ బెంజమిన్, ఇప్పుడు ఆయన యాక్చువల్గా మూల కారకుడు అల్లావుద్దీన్, సురేష్ బెంజమిన్, మల్లికార్జున రెడ్డి, తర్వాత మన నాగరాజే. అయితే ఆయన న్యూజిలాండ్లో కూతురు దగ్గర విన్నాడు. ఫిబ్రవరి 20వ తేదీ ఫిబ్రవరిలో పెట్టాలనుకున్నాం, కానీ మనం హాలిడేస్లో ఉంటే బాగుంటుంది ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆయన ఆలోచన విధానంలో చేద్దాం అనుకుంటే సరే చేద్దాం అనే ఆలోచనకు వచ్చిన తర్వాత ఎట్లా ఇంత లేట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే 50 ఇయర్స్ గోల్డెన్ ఇయర్ అవుతుంది
గోల్డెన్ జూబ్లీ ఇయర్ చేసుకోవచ్చు ఉద్దేశంతో మనం ఒక 6 నెలల పాటు వాయిదా వేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఎట్లా చేస్తున్నాం కాబట్టి 50 సంవత్సరాల తర్వాత చేసుకుందామని. లేకపోతే ఏం చేసినారు అప్పుడు కూడా నేను అటెండ్ అయ్యాను. సో దీనికంతా ఈ మూల కారణం ఏంటంటే మన మిత్రులందరూ కలిసి అందరం కలుద్దాం అనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ సంసార సమస్యలు కానీ, తర్వాత ఆర్థికపరమైన సమస్యలు కానీ, లేకుంటే ఇంకేదైనా ఉంటాయి. అయితే 50 సంవత్సరాల తర్వాత మనం అందరం ఒకళ్ళను గుర్తుపెట్టుకొని కలుసుకోవడం అనేది ఒక అపూర్వమైన సంఘటనగా అనిపించి, అందుకనే మన కార్యక్రమానికి మనము పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం పెట్టాం. చాలామంది ఏంది అపూర్వమైనది వల్ల సమ్మేళనం సాల్దా అన్నారు. తర్వాత నిన్న జోక్ కూడా వేశారు. వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, దయచేసి మీ అందరూ కూడా మీ శ్రీమతులతో రండి అని పెట్టారు. ఎవరైనా చదివినారు లేదు గుర్తుందో లేదో. చేస్తే ఒక అతను వండుకొని ఏమయ్యా శ్రీమతులు మాత్రం రమ్మంటాం, శ్రీవారు అవసరం లేదన్నాడు. సరే నువ్వు మెసేజ్ మొత్తం చదివినావా అని అడిగినా. చదివినా అన్నాడు. ఏమర్థమైంది నీకుంటే, ఏముంది మీరు శ్రీమతులు మాత్రం పిలుచుకోరమ్మన్నావే అన్నాడు. ఒరే ఎర్రోడా, మేమంతా బాయ్స్ స్కూల్లో చదివినాం రా, గర్ల్స్ ఎవరు మాకు లేరు రా, కో ఉండేదానికి. కాబట్టి యాడ్ నుంచి వస్తారు వాళ్ళు. సో మాకంతా బాయ్సే కాబట్టి వాళ్ళ భార్యలే పిలుచుకొని రావాలా, భర్తలు అవసరం లేదు నాయన, వాళ్ళు అమ్మాయి లేరు కదా. సో అది ఒక చాలా మంది నవ్వుకున్నారు అక్కడ. ఈ నేపథ్యంలో దాదాపు 2 నెలల క్రితం ఈ ఆలోచన చేసి జనవరి 11వ తేదీ నాడు మొట్టమొదటి అనుకొని 15వ తేదీ నాడు సంక్రాంతి పండుగ రోజు శ్రీకారం చుట్టి మొట్టమొదటి సమావేశం జనవరి 17వ తేదీ మన పీలేరు మెయిన్ స్కూల్లోనే ఒక ప్రిపరేటరీ మీటింగ్ మాత్రం మనం అలా వేయడం జరిగింది. ఆ రోజు దాదాపు 35 మంది హాజరైనారు. మన ఉత్సాహవంతులైన వయోవృద్ధులు, లేకుంటే వృద్ధ యువకులు అనాలి వాళ్ళు. ఇప్పుడు మనం వృద్ధ యువకులు అనాలా. అయినంత ఈ ప్రకారం చేద్దాం, ఏ విధంగా చాకౌట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రామచంద్ర నువ్వు ముందుండి చేయాలనే ఉద్దేశంతో చెప్తే, మళ్ళీ తర్వాత నేను గవర్నమెంట్ స్కూల్ పోవడం, అక్కడ లిస్టు కావాలి మనకు, ఎంతమంది ఎవరు ఉన్నారో తెలియదు. మనము సముద్రంలో పోయి కళ్ళు మూసుకొని సముద్రంలో దూకేసినాము, ఎట్లా తెలియని పరిస్థితి. సో అక్కడ పోయి హెడ్ మాస్టర్ గారిని అడిగితే, సార్ 75 సంవత్సరం రిజిస్టర్ మేము ఇవ్వలేము సార్, మీరేమనుకోద్దండి దయచేసి, మీరు అడగడమే గొప్ప కానీ మేము ఇవ్వలేము సార్ అన్నాడు. ఏమంటే రికార్డు కనపడలేదు అన్నాడు. అయ్యా నాకు ఒక 2 పిల్లల్ని ఇచ్చి 1 గంట టైం నాకు ఇచ్చి మీ రికార్డు దోయి నేను సంపాదించుకుంటా అని చెప్పేసింది. 2 గంటల సేపు అవస్థపడి ఆ రికార్డులను వెతికి దానిలో నుంచినే మనము 10th క్లాస్ మార్చి నెల 75 సంవత్సరం అటెండెన్స్ రిజిస్టర్ జిరాక్స్ చేసుకొని వచ్చి దాని ప్రకారం అందరినీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆ లిస్ట్ కూడా మీకు అందరికి పెట్టాను. చాలామంది అసలు చాలా ఆశ్చర్యపోయిన, ఈ రిజిస్టర్ సంపాదించిన నువ్వు ఎట్లొచ్చింది అని. అది లేకపోతే కనీసం మనం ఇంతమంది కూర్చుండే వాళ్ళమే కాదు, కలిసే వాళ్ళమే కాదు అనిపిస్తుంది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్స్ చెప్పాలా మన హెడ్ మాస్టర్ గారికి, ఎందుకంటే రికార్డు ఇచ్చినాడు కాబట్టి. అది లేకపోతే ఇంతమంది కలిసి ఉండలేదు. తర్వాత ఎలా చేసామంటే లింక్ సిస్టమ్ పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈశ్వరరావు మనకు 10th క్లాస్ బ్యాచ్లో నీకు ఎవరైనా తెలుసుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వు, పేర్లు చెప్పు, ఫోన్ నెంబర్లు ఇవ్వు, వెరీ గుడ్. అదేవిధంగా వెంకటరమణారెడ్డి, వెంకటస్వామి రెడ్డి అట్లా చెప్పుకుంటూ వస్తే సరే ఆయన 10 పేర్లు చెప్తాడు, 10 నోట్ చేసుకునేది. తర్వాత ఉమామేశ్వరిని అడిగేది, వీళ్ళ నీకు ఎవరు తెలుసు, వాళ్ళ నెంబర్లు ఉన్నాయా, సరే ఒక అతను చెప్తాడు, ఆ నెంబర్ మళ్ళీ పట్టుకొని ఇంకోటి పోవడం. అలా లింక్ పెట్టుకొని దాదాపు 1 నెల పాటు 1.5 నెలల పాటు మనము చేయడం జరిగింది. దీంట్లో ఒక వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతోనే కొంచెం రిస్క్ అయినా, కొంచెం కష్టమైనా, కొంచెం ఇబ్బంది అయినా కూడా మనము ఈ మన పూర్వ విద్యార్థులు అందరి యొక్క ఫోటోలు సేకరించి ఆ ఫోటోలతో ఒక ఫోటో మెమోటో ఇద్దాం ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక లామినేటెడ్ లిస్ట్, అదే బ్రోచర్, అందరి ఫోటోలు విత్ ఫోన్ నెంబర్లు ఉండేటట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది మనకు సలహా ఇచ్చారు, వాళ్ళ అడ్రస్ కూడా ఉంటే బాగుంటుంది, ప్రజెంట్ అడ్రస్ కూడా అన్నారు. కానీ మనకు స్థలాభావము, రెండవది అవసరాన్ని పెట్టుకుని లేదు కాబట్టి మనం అడ్రస్ వేయలేదు. ఒక పేరు, వాళ్ళ రిటైర్డ్ టీచరా, రిటైర్డ్ హెడ్ మాస్టరా వేసాం. తర్వాత వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వేసి అది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేయడానికి చాలా రిస్క్ పడాల్సి వచ్చింది. ముఖ్యంగా మనకు మెమెంటోలు ఇచ్చేటట్లో మన తోట కృష్ణయ్య గారు పాపం తిరుపతిలో ఉండి, నేనైతే 3 సార్లు డిజైన్ చేసి వచ్చేసాను. దాదాపు ఒక 10 టైమ్స్ అంటే నాకు తక్కువ అనిపిస్తుంది. ఆయన పోయి చేసాడు కృష్ణయ్య 10 టైమ్స్ పోయింటాడు. అదేవిధంగా మదనపల్లిలో బ్రోచర్లు వేద్దాం ఉద్దేశంతో వినూత్నంగా మనకు ఆలోచన వచ్చింది మన ఉమామేశ్వర్ గారు, ఇదైతే బాగుంటుంది అని. నాకు అప్పటికి ఐడియా మైండ్ లేదు, ఇది ఎంత రిస్క్ కదబ్బా, ఎవరు చేసేవాళ్ళు ఇంత ఫోటోలన్నీ చేసి సేకరించంటే మనకు దాదాపు 20 మంది మాత్రం ఫోటోలు పంపించినారు. మిగతా మిత్రులందరూ కూడా వాట్సాప్లో వాళ్ళ ఫోటోలు పెడితే అవన్నీ సేకరించుకొని ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ మదనపల్లి పోయి వాళ్ళ కుమారుడు పవన్ కుమార్ ఉన్నాడు మాకు కొడుకొరసా, చాలా ఓపికైన మనిషి. అసలు నేనైతే ఇంకెవరన్నా పోయితే కూడా చేయంట్రేమో. దాదాపు ఒక రోజు కూర్చొని 3:30 కూర్చొని నేనే కూర్చున్న కంప్యూటర్ ముందర 8:30 దాకా మనం లేనే లేదు ఆయన కానీ నేను కానీ.
మా మిస్సెస్ వాళ్ళు పిలిచిపోయి పక్క ఇంట్లో పెట్టేసినాము, వీళ్ళు లేరని. వాళ్ళు ఇంకా రాలేదే, ఆ ఇంట్లో సిగ్నల్స్ రావు, ఏమైనాడో తెలియదు, పోలే. అలా దాదాపు ఒక రోజే 4 గంటల సేపు 5 గంటల సేపు కూర్చున్నా. అదే విధంగా 4-5 రోజులు చేసి బ్రహ్మాండంగా వచ్చేటట్టు డిజైన్ చేసిన ఉమామేశ్వర ఆలోచనకి వారి కుమారి సన్మానించుకోవడం కార్యక్రమం ఉంది. దానికి ఫ్యామిలీతో ఎవరైతే వచ్చింటారో మనం పేరు పిలుస్తాం. ఆ పేరు వాళ్ళు ఫ్యామిలీతో వాళ్ళ మెంబర్స్ వచ్చి కూర్చొని వాళ్ళకి ఫోటో తీసుకొని వాళ్ళకి సన్మానం చేస్తాం. వాళ్ళకు అదే నేను చేసినాం. అదేవిధంగా చిన్నప్ప నాయుడు గారు వారు సొంతంగా స్వయంగా వాళ్ళే ఒక టీ మగ్గులో ఫొటోస్ తెచ్చారు, చాలా సంతోషం. తర్వాత పురం రమణ గారు బ్యానర్స్ కోసం మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోవడం ఉద్దేశంతో చూస్తున్నట్లే ఓహో ఈ బ్యాచ్లో మనం ఉన్నాంరా అనే ఉద్దేశం రావాలని ఉద్దేశంతో చేసిందే. కానీ ఈ అందరికీ సహకరించడం మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరైనా వచ్చి మాట్లాడంటే ఒక 2-3 మాట్లాడండి, స్వయంగా వస్తే మళ్ళీ పిలుస్తాను. తర్వాత ఇక్కడ మనం ప్రత్యేకంగా ఒక 3 గురించి చెప్పుకోవాలా. దాంట్లో బహుముఖ ప్రజ్ఞాశాలి మిస్టర్ శంకర్ రాజు, ఇందూరు మేము పోతాం అనుకుంటున్నాండి. చిన్నప్పటి నాయుడు గారు ట్యాక్స్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నారు. ఇక్కడ రావడానికే మా ఇంట్లో అయితే ఇంకా ఇప్పుడు వచ్చినారు లేదు, నేను ఇంకా చూడలే. ఫోటోలు ఉంటాయి సార్, ఒక 5 నిమిషాలే సార్. తర్వాత ఈరోజు కూర్చోండి ప్లీజ్ సార్. ఈరోజు మనకెంత ఆనందంగా ఉందంటే మీరందరూ కూడా హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతుంటాయి. మన గురువు గారు ఇంత అనారోగ్య పరిస్థితుల్లో కూడా, ఇంత అననుకూల పరిస్థితుల్లో కూడా ఇక్కడ రావడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మీ అందరి తరఫున కలిసి పాదావందనంగా నమస్కరిస్తున్నాం. వాటర్ బాల్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత సార్ మనము చిన్నప్ప నాయుడు గారిని పిలిచాం, వచ్చారు. తర్వాత మునీందర్ రెడ్డి గారు వెల్కమ్. సారు హైదరాబాద్ నిర్మల్ నుంచి వచ్చారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ కార్యక్రమాన్ని ఇంత అభివృద్ధికి వచ్చి ఎట్లా చేస్తున్నావు కార్యక్రమం ఏమి అని అడగడం. అదేవిధంగా మునీందర్ రెడ్డి గారు ఫోన్ చేసి కార్యక్రమం బాగా చేస్తున్నావు, నువ్వు వాట్సాప్ పెడతాంటే చాలా గ్రాండ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, ఇంత శ్రమ పడుతున్నావు, ఎలా చేస్తున్నావు, ఏమి ఫైనాన్షియల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమన్నా ఉంటే చెప్పండి మేము ఇస్తాము అని చెప్పడం. ఈ విధంగా మనకు అందరికి కోఆపరేషన్తోనే మనం ఈ కార్యక్రమాన్ని ఈనాడు ఈ విధంగా చేసుకోవడము చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మన గురువులకి ఇద్దరికి కూడాను सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्री गुरुभ्यो नमः। समस्त सन्मंगलानि भवन्तु। सकल शिष्यगणानां आयुरारोग्य ऐश्वर्यमत्तु सकल शुभ संपदस्तु। सर्वमंगलमांगल्ये श्री वाणी गिरिजा रूपां श्री गिरिजा रूपां श्री वाग्देवी महात्मने। बाबू पाल ఎక్కువైందండి, పాలు అమృతం ఎక్కువైందండి, ఊరికే ఒక చుక్క చల్లండి అంతే తప్ప పాలు పోయరాదు. श्री वाणी गिरिजा रूपम श्रीवत्स कौस्तभ
చేసేమ్మా. దిగండి దిగండి, అయిపోయింది. కొంచెం స్పీడప్ చేయండి ప్లీజ్. స్పీడప్ చేయాలా? చెప్పనా బ్రోచేయేవా రే వరురా నిన్నా రాకువరా నన్ను బ్రో చేయయేవా బ్రో చేయయేవా రే వరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రో చేయయేవా రే వరురా ఓ చతురా నానాది వందిత నీ కృపరా కేలనయ్యా ఓ చతురా నానాది వందిత నీ కృపరా కేలనయ్యా మీ చరితము పగడలేను నా సుందరించి నీ చరితము పగడలేను నా చింతదీసి వరములిచి వేగమే సాసనిద పదని సని నిదద పమ పాదమాగ మా పాదని సని ద పమ నిద పమగ మా పదమాగరి ససమాగ మా పదమా పదని ససరి ని సదా దద ని పాద మా పద ని సని ద పమగ మని దని పద మా పద ని సమా గరి సరి సని ద ప సని ద ప మగ మా పద ని ప్రోచేయేవా రే వాతాత్మజ చితపాద నా మరలను వినరాదా ఆతుర మొగ కరి రాజుని బ్రోచిన వాసుదేవుడు నీవు కదా ఆతుర మొగ కరి రాజుని బ్రోచిన వాసుదేవుడు నీవు కదా పాదకమిల్ల పోగొట్టి గట్టిగా నా చెయ్యి పట్టి విడువకు సని ద పదని సని నిద పమ పాద మాగ మాప దాని సని ద ప
మని దాప మగ మ పద మా గరి సస మాగ మ పద మా పదని ససరి ని సదా దదని పద మ పద ని సని దప మగ మని దని పద మా పద ని సమా గరి సరి సాని దప సాని దప మగ మ పద ని బ్రో చేయవా ఆరే బరురా చాలా చక్కగా ఆలపించినారు. ఇచ్చేసి సార్ ఈ సన్మాన కార్యక్రమం ఇది అయిపోయేలోగానే చిన్న రిఫ్రెష్మెంట్స్ స్నాక్స్ తీసుకునేసేయండి. మళ్ళీ సార్లు సన్మానం చేసిన తర్వాత వాళ్ళు వెళ్తారు, మళ్ళీ కార్యక్రమం చేస్తారు. సో మీరందరూ ఇప్పుడు క్లాస్ రూమ్లో లేరు, బయట పబ్లిక్ ఫంక్షన్ హాల్లో ఉన్నారు, అందరూ మేజర్లే. కానీ ఒకప్పుడు మాకైతే ఎదురుగా మీరు చిన్న చిన్న నిక్కలు వేసుకొని తిరిగిన పిల్లలు, వయసు వారి పెద్దది, సమాజంలో మంచి హోదాలు, వివిధ రకాలైనటువంటి స్థాయిలు, వివిధ రకాలైనటువంటి వృత్తులు అనుభవించి ఈరోజు సమాజ సేవకులై ఈరోజు సమాజాన్ని వెల్లువిరింపు చేసే ఒక కాంతి పుణ్యాల మాదిరి తయారయ్యారు. మిమ్మల్ని అందరినీ ఎప్పుడో క్లాస్ రూమ్లో చూసినాము, పసిపిల్లలుగా చూసినాము, అమాయకులుగా చూసినాము, ఎంతో వినయ విధేయతతో చూసినాము. ఈ రోజుల్లో కూడా అదే విధేయత, అదే ప్రేమ, ఎక్కువ నిలువడించేటువంటి ఉత్సాహము మీ బాల్య స్మృతులలో మాకు కూడా స్థలం ఉంది. కాబట్టి మాకు సంబంధించిన అనుభూతులు అవన్నీ కూడా మీతో మేము, మాతో మీరు పంచుకున్నటువంటిది. బాల్యం అనేది ఎవరికైనా ఒక బంగారు జీవితం. పాఠశాల జీవితము, హై స్కూల్ జీవితం, మళ్ళీ కాలేజీలో డైవర్సిఫై తీసుకొచ్చేస్తాయి. కాబట్టి అంటే ఇక్కడ ఒక అమాయకత్వంతో కూడినటువంటి అభిమానాలు మిమ్మల్ని కనివేసుకొని ఇంతవరకు ఇక్కడికి రానిచ్చింది. అందరి ఎక్కడెక్కడో ఉండే వాళ్ళంతా సెలవు ఇచ్చినారు, పంచుకున్నారు.
మీకున్నటువంటి పునః ఉత్సాహాన్ని పునః అభిమానం కూడా అవుతున్నాయి. మీరందరూ ఇక్కడికి చేరగలరు. మీరు కృషి చేసినటువంటి కార్యకర్తలకు సహకరించినటువంటి అందరికీ ఎంతో నేను మా మిత్రుడు వెంకటరెడ్డి ఆశీర్వాదాలు చేస్తూ మీ ముందు కూడా ఎంతో పురోగతి సాగాలని ఎంతో మనశ్శాంతితో మీ కార్యక్రమాన్ని నెరవేరుతున్నా ఇంకా మీకందరికంటే నేను మన ఇదివరకే మన రామచంద్రుడు 3 ఏళ్ళ ముందు మేము మన హై స్కూల్ గ్రామంలోనే కట్టినారు. ఎక్కడో విజయవాడలో దిగింది, ఇంకో ఎక్కడో అమెరికాలో ఇండస్ట్రీస్, ఇంకొక ఎక్కడో ఎయిర్పోర్ట్లో పనిచేసి ఉద్యోగంలో ఉన్నాడు, ఇంకొక ఎక్కడో ఇండస్ట్రీ పెట్టినట్టు అందరూ కూడా ఎంతో లిబరల్గా మాకు సహాయపడారంటే అంతా కలిపి మా చదువుకున్నటువంటి పాఠశాలకు నేను దాదాపు 4.5 కింద అనేక వస్తువులు పాఠశాలకు చదువుకుంటున్నాం. పీరియడ్ హై స్కూల్ వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళకి ఎందుకు కాలేజీలోనే పెట్టాలా, హై స్కూల్లోనే పెట్టాలా అని చెప్పుకోండి. ఆ హై స్కూల్లో దిగి మట్టి వాసన చూడాలని చెప్పి అబ్బాయి ఖాళీలో వీళ్ళందరినీ గ్యాదర్ చేసి చేసి నేను కార్యక్రమాన్ని 3 ఏళ్ళు ఒకసారి నిర్వర్తించాను. ఒకసారి రెండోసారి రాలేమని తిరుగుతూ ఒకసారి మూడోసారి పీరియడ్లో కాబట్టి మీరందరూ కూడా సన్మానించే అవకాశం లేకపోయింది. ఎందుకంటే పేరెంట్స్కి గురువు లేకపోయింది. అందుచేత మా సంస్కృతులను వ్యక్తపరుస్తూ మీ అందరితో కలిసిందానికి ఆ ఉత్సాహాలు ఉంది. పెద్ద ప్రభుత్వం నుంచి ఒక పెద్ద రివార్డు వచ్చినట్టుంది, అవార్డు వచ్చినట్టుంది. ఎందుకంటే అవార్డు నాకు అవసరం లేదు, మీ అందరిలో ఆనందం సంపాదించుకునేదే మా యొక్క అదృష్టము, అవకాశం. జీవేశ్వర శంకర నాద శరీరాపర వేద విహార జీవేశ్వర శంకర ప్రాణము నీవని గానము నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ ధ్యాన విలక్షణ రాగమే యోగమని ప్రాణము నీవని గానము నీదని ప్రాణమే గానమని మౌన
జ్ఞాన విలక్షణ రాగమే పదమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే దిగ్గరేంద్ర హిమగరేంద్ర సితకంధర నీల నిర్మిత్రగానమిది అవతరించరా వినితరించరా శంకర నాద శరీరా పరా వేద విధాన జీవేశ్వర శంకర మెరిసే మురుపులు మురిసే పెదవుల తిరుతిరు నవ్వులు కావు ఉడివి మురుములు సరి సరి నటనల సిరి సిరి నువ్వులు కావు మెరిసే మెరుపులు మురిసే పెదవుల తిరుతిరు నవ్వులు కావు ఉడివి మురుములు సరి సరి నటనల సిరి సిరి నువ్వులు కావు పరవసాన శిరసూతంగా ధరకు చారణ శివగంగా పరమసాన శివసూకంగా ధరపుదారణ శివగంగా నాగానల హరి గోములు గంగా ఆనంద వృష్టిని తడవంగా శంకర నాద శరీరా పరా వేద విధాన జీవేశ్వర శంకర 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 కూర్చొనేసి ఇక్కడ కూర్చొనేసినారంటే వాళ్ళకు గ్రూప్ ఫోటో తీసుకొని వాళ్ళకి సన్మానం ఇచ్చేసి పంపిస్తాం. ఓకేనా? దా సెక్షన్లు ఉన్నాయి, ఏ అండ్ బి. మేము బి సెక్షన్లో ఉన్నాను. నేను మల్లికార్జున రెడ్డి. మేము టీచర్గా 31 సంవత్సరాలు రిటైర్ అయినాము. మా నేటివ్ వచ్చి కొత్తపల్లి. మేము ఇక్కడే నాగిరెడ్డి కాలనీలో ఇల్లు కట్టుకొని ఇక్కడే ఉన్నాము. మా మిస్సెస్ సంధ్య, నాకు 2 కుమార్తెలు. ఈ పాప మా పెద్ద పాప కూతురు, ఇంకో చిన్న పాపకు కొడుకు. ఇంతమంది ఫ్రెండ్స్ అందరూ కలవటం చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. చాలామంది నేను పీలర్లోనే చూస్తూ ఉంటాము. చాలామంది ఇంకా బయట 50 మెంబర్స్ దాకా చూడలేకపోయినాము. ఇప్పుడు పేర్లు కూడా మర్చిపోయినాము వాళ్ళకి సుమారుగా. ఇక్కడ చూస్తూ ఉండా, కొందరిని అడుగుతూ ఉండా, ఏమనుకోవద్దండి, ఎందుకంటే చాలా 50 ఏళ్ళు అయింది. 15, 16 సంవత్సరాల్లో 10th వచ్చినాము. ఇది 50 అంటే 65, 66 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి 50 ఏళ్లలో రూపురేఖలు మారినాయి. కొంతమంది పేర్లు కూడా మర్చిపోయినాము. అందరూ హ్యాపీగా వచ్చినారు, సంతోషం. ఈ మీటింగ్కు రమణ సారు, రామచంద్ర సారు బాగా కష్టపడినాడు. ఆయన ఎందుకంటే మేము ఒక 6-7 మంది దాకా కూడా కష్టపడినాము. అందరూ వచ్చినారు. థ్యాంక్స్ అందరికీ. ఉండి నిదానంగా భోజనం చేసుకుని పోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.
మురళీ కృష్ణయ్య. మాది యాక్చువల్గా ఎరావరపల్లి మండలం ఉదయమాణిక్యంలో పుట్టావుళ్ళపల్లి. నేను పెళ్లి చేసుకునేది ఇక్కడే కోటపల్లి పక్కన ఉండే మరోపల్లిలో. నేను తిరుపతిలో స్థిరనివాసం ఏర్పరచుకున్నాను. నేను ఒక డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ అంటే ACF అంటే అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా రిటైర్డ్ అయ్యి 5 ఏళ్ళు అయింది. తిరుపతిలో నేను వెల్ సెటిల్డ్. అదేవిధంగా ఇప్పుడు నేను ఉదయమాణిక్యం గ్రామం పుట్టావుళ్ళపల్లిలో ఇల్లు కట్టుకుంటున్నాను. నాకు 4 పిల్లలు. పెద్దమ్మాయి ఏమో MBBS MD మెడికల్ కాలేజీ ప్రొఫెసరు. రెండో అబ్బాయి ఏమో MA BD PhD. అతను రామచంద్రాపురం మండలం సరకాలపాలెంలో టీచరు. ఇంకొక అబ్బాయి బీటెక్ కంప్లీట్ చేసి BSNLలో J2గా ఉన్నాడు. ఇంకొక అబ్బాయి MBA పూర్తి చేసి ప్రైవేట్ చేస్తూ ఆ అబ్బాయి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. వాడి భార్య కూడా MSc బయోటెక్నాలజీ. ఆ అమ్మాయి HDFC బ్యాంకులో పనిచేస్తుంది. ఏమేమో చిన్న ఆమె కొడుకు, ఈమెకేమో 3 పిల్లలు. మేమంతా కలిసిమెలిసి హ్యాపీగానే ఉంటాము. మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఇంత మంచి కార్యక్రమము యాక్చువల్గా మేము అప్పుడప్పుడు కనపడితే ఎక్కడో మనం కోయిట్లోనో లేకపోతే ఎక్కడో బయట ఊర్లో ఉండి ఎవరో ఫ్రెండ్స్ కనపడకపోతే మనం ఒక్కడు కనపడితే మనం ఎంత ఆనందపడతామంటే అంత ఆనందపడతాం. అటువంటి ఆనందం 1000 రెట్లో ఈ పొద్దు మనం చూసాము. ఇదంతా కూడా శ్రీ రామచంద్ర గారు వారి మిత్ర బృందము కార్యనిర్వహణ కమిటీ వాళ్ళు చేశారు. వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇదే విధంగా ఇప్పుడు మనకు ఎప్పుడైనా కూడా మనకు టోటల్గా బ్రోచర్స్ ఇచ్చారు. బ్రోచర్స్లో మన ఫొటోస్తో విత్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా కలిసి హ్యాపీగా ఏదైనా ఉంటే కూడా మాట్లాడుకోవచ్చు. ఇబ్బంది అయినా చెప్పుకోవచ్చు, కష్టమైన చెప్పుకోవచ్చు, సుఖమైన చెప్పుకోవచ్చు. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన ఏర్పాటు చేసిన శ్రీ రామచంద్ర గారికి యాక్చువల్గా ఇంట్లో 2 పిల్లలు చూసుకోవాలంటే చాలా కష్టము. ఇంతమందిని గ్యాదర్ చేసి ఎక్కడెక్కడ ఉండే వైజాగ్ అవుతేనేమి, తర్వాత ఆదిలాబాద్ అవుతేనేమి, హైదరాబాద్ అవుతేనేమి, బెంగళూరు అవుతేనేమి, తిరుపతి ఇంకా సరైన విలేజ్లో కూడా వాళ్ళందరినీ పిలిపించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీంట్లో పాల్పంచుకున్న శ్రీ పురం రమణ గారికి, అదేవిధంగా నాగరాజు గారికి, శ్రీ రామసామరెడ్డి గారికి, మల్లికార్జున రెడ్డి గారికి, అలాగే బెంజమిన్ గారికి, ఇంకా వాళ్ళ మిత్ర బృందానికి అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చి ఇంత మంచి స్టేజ్లో ఎందుకంటే చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఫ్రెండ్స్కు పెళ్ళి అయింది, మాకు పిల్లలని తెలుసు. ఏమో కూడా ఒక కొడుకు అని చెప్పాను మీకు. కోడలు కూడా HDFC బ్యాంకులో పనిచేస్తుంది. ఇప్పుడు ఏమో ఈ విధంగా కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా పరిచయం అయింది. మేమంతా కూడా స్వామివారి దయ వల్ల మీ అందరి ఆశీస్సులో హ్యాపీగానే ఉన్నాము. ఇంకా కూడా అట్లా ఉండాలని ఆశిస్తూ మీరు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ చిన్న సన్మానం వచ్చిన మీకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఎక్సైజ్ కాంట్రాక్టర్గా ఉంటున్నాను. 43 సంవత్సరాలు గవర్నమెంట్ ఆఫీసర్ల కంటే ఎక్కువ సంవత్సరాలు నేనే ఎక్సైజ్ చేసిన. నాకు సొంత పెళ్ళాం ఒకటి మళ్ళా 4 అమ్మాయిలు, ఒక బాబు, 3 అమ్మాయిలు సాఫ్ట్వేర్లు, ఒక అమ్మాయి డాక్టరు, కొడుకు సాఫ్ట్వేరు, కోడలు సాఫ్ట్వేరు, అల్లుళ్ళు అందరూ సాఫ్ట్వేర్లు. 10 మంది మనవాళ్ళు మనవరాళ్ళు, 7 మంది మనవాళ్ళు, 3 మనవాళ్ళు. ఆ దేవుడి దయ వల్ల నేను చాలా హ్యాపీగా నా లైఫ్ ఇంతకంటే ఎక్కువ దేవుడిని ఇంతకంటే ఎక్కువ నాకు వద్దుని కోరుకుంటున్నా. చాలు, దేవుడి దయ వల్ల చాలా హ్యాపీగా ఉన్నా. సంతోషం. నాకు ఎలా అయితే ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
ఇట్లే సంతోషంగా సంవత్సరానికి ఒకసారి కలుసుకుంటూ ఉంటే మనకు కూడా లైఫ్ స్పాన్ పెరుగుతుందేమో అనిపిస్తూ ఉంది. 2 ఏళ్ళు పెరిగేవాడు 3 ఏళ్ళు ఇట. కాబట్టి రామచంద్రకు ఇంకో చిన్న విన్నపం ఏమంటే ప్రతి సంవత్సరము జరపాలనే ఇట్లే ఆర్గనైజేషన్. ఇప్పుడు ఒక 30% ఫ్యామిలీస్తో వచ్చారు, మిగతా వాళ్ళందరూ సింగిల్గానే వచ్చినారు. నెక్స్ట్ అకేషన్ కన్నా అందరము ఫ్యామిలీస్తో, పిల్లలు కాకపోతే బయట అవుట్డోర్లో అయినా సరే మనము మంచిగా అరేంజ్ చేసుకొని ఒకరోజు పూర్తిగా స్పెండ్ చేసేటట్టు ఫ్యామిలీస్ని తీసుకొని వస్తారని ఆశిస్తూ ఈ మంచి కార్యక్రమాన్ని మంచి ఉద్దేశంతో మంచి బుద్ధితో ఈ కార్యక్రమం చేపట్టినారు కాబట్టి ఇంత సక్సెస్గా ఈ కార్యక్రమం జరిగింది. దానికి రామచంద్రను నేను ఒక శాలువతో సన్మానించాలనుకుంటున్నాను. కాబట్టి ఏం లేదు అనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. మా కొడుకు ఇద్దరు కూతుర్లు. కొడుకు వచ్చేది మార్కెటింగ్ చేస్తాను బెంగళూరులో. పెద్దలు వచ్చిన సాఫ్ట్వేర్, చిన్నలు వచ్చిన టాటాలో పనిచేసి ఇంజనీర్గా. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు 3 నెలల ముందే ప్రారంభించాలని ముఖ్యంగా మన మిత్రులందరికీ కూడా రామచంద్ర గారు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే దానికి విషయం దానికి సహకరించినటువంటి ఉంది చాలా చేసి చాలా సంతోషం. మీరందరూ ఆశిస్తున్నారు అందరూ బాగుండాలి. నాకు ఒక బాబు అబ్బాయి డాక్టర్, అమ్మాయి సాఫ్ట్వేర్. అందరినీ చూసుకోవడానికి మరోసారి సభలందరికీ ధన్యవాదాలు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ దాంట్లో ఫస్ట్ పోస్టింగ్ ఆఫీసర్ అక్కడ రావడం జరిగింది. ఆ రోజు నేను సెమీ క్వాలిఫైడ్గా ఉన్నాను కాబట్టి ఆ ఉద్యోగాన్ని కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ కూడా అక్కడే స్టార్ట్ చేసిన. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు 50 సంవత్సరాలకి మంచి జరుగుతుంది. మోస్ట్లీ మేము 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కొంతమంది హెచ్ఈసి గ్రూప్లో ఉన్నారు. వాళ్ళు ఒక 2 years కంటిన్యూ అయ్యారు. ఆల్మోస్ట్ 50 years అయితే మేము వాళ్ళని చూసి చాలా మంది గుర్తు కూడా ఉండకపోవచ్చు. ఈ అందరినీ కలిపి 50 years తర్వాత ఒక వేదిక పైన తీసుకొచ్చి అలాగే గురువులకి సన్మానం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మరి యొక్క నరసింహారెడ్డి గారికి నరసింహారెడ్డికి పెళ్లి చేయాలి. ఆయన కుటుంబ విషయాలు కానీ మా కుటుంబ విషయాలు చేయడం అంటే మనకి ఫోటోస్ ఈ ఫోన్ నెంబర్స్ అనేది చాలా యూస్ఫుల్. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్నాము. నేను రమేష్తో మాట్లాడా, రమణతో మాట్లాడా, జనార్దన్తో మాట్లాడా, నలుగురితో మాట్లాడా, సేతువాళ్ళతో రెగ్యులర్గా ఉంటున్నా. చూసాము ఈ ఫోటోస్ రికగ్నైజ్ చేశాము. కొంతమంది చేయలేకపోయినా ఇప్పుడు అందరూ కూడా ఆల్మోస్ట్ నాయుడు గారి ఇంకా ఆయన మైసూరులో సెటిల్ అయ్యారు. ఎంతో దూరం దానికి ఇంకోటి ఏంటంటే ఈ స్పాన్సర్ చేసిన అందరూ కూడా వారి యొక్క ప్రేమ అభిమానంతో చేశారు. అందరికీ థ్యాంక్స్. అలాగే కవి గారు కూడా ఇక్కడ ఉంటారు. ఆయన కూడా ఇక్కడ చూడడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, అందరికీ థ్యాంక్స్. యూఎస్లో ఉంటారు. పెద్ద కోడలు కూడా యూఎస్లో తయారు చేస్తుంది. చిన్న కోడలు బెంగళూరు ఉన్నారు. అంతా హ్యాపీగా ఇంకో విషయం ఏంటంటే ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఈ మా ఇంట్లో డ్రైవర్ కదా అప్పుడు 5 గంటల తప్పనిసరిగా అందులో ఓవర్ చేసిన తర్వాత ఎవరు కొడుకున్నాడా కూతురు అది మనవడు ఉన్నాడా? మూడు సంవత్సరాలుగా ఎస్ఐ బెస్ట్ ఫార్మర్ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈ
అందిస్తున్నారు. ఈ సందర్భంగా నా సోదరులందరికీ చెప్తా ఉండాలి వినపడదు. బాగుపడినారు అనేది అన్ని తెలుసు, చాలా సంతోషకరమైన విషయం. 15 years బ్యాక్ మనం బయటకు వెళ్ళిన తర్వాత అందరికి సంతోషం ఉంది. చాలా నిజంగా జరుగుతా ఉన్నట్టు మా మనసులో అనిపిస్తుంది. అంత వృత్తికరంగా అందరూ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పి అశోక్ రెడ్డి. మీకు తీసేయండి బాబు సార్, మైక్ తీసేయండి ఒక్కొక్కటి సార్ చెప్పించుకుంటారా కానీ కానీ టైం సార్ మనం అనుకున్నట్టు సంవత్సరానికి ఒకసారి అందరూ కూడా కలిసి ఇంకా బాగుంటుంది బాగుంటుంది అందరికీ తిరుపతిలో పెడతాం అరేంజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
నాది సొంతూరు పీలర్లో పుట్టి పెరిగి ఈయన్నే నేను ఇంటర్ వరకు చదివిన తర్వాత నేను డిగ్రీ కాలేజ్ లెక్చర్గా పనిచేసి ఇదే ఎస్జీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో పనిచేసి ఇక్కడనే రిటైర్డ్ అయ్యాను. ఈ ఐడియా ముఖ్యంగా నేను సురేష్ బెంజిమాన్ తర్వాత మా రామచంద్రతో పంచుకొని ఈ విధంగా అపూర్వ సమయం రోజు పేపర్లో చూస్తూ ఉంటాం. మేము ప్రతిరోజు చూసి మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి రామచంద్ర, ప్రకాష్, నాగరాజ, రమణ, మన సూరజ్ బెంజిమాన్ అందరము కలిసి ఒక ప్లాన్ వేసుకుని తర్వాత 2023 డిసెంబర్లో అనుకున్నాము. మళ్ళీ ఏమన్నారంటే రామచంద్ర మేమంతా దాదాపు 50 సంవత్సరాలు కానీ 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి 25 మార్చ్లో జరుపుకోవాలనుకున్నాము. అలాగే మా రామచంద్ర చాలా కష్టపడినాడు. మేము ఉన్నాం కానీ ఊర్లో రోజు మాట్లాడుకుంటాం, ప్రతిరోజు కలుస్తాం రాధారెడ్డి నేను అందరము. కానీ రామచంద్ర చాలా కష్టపడినాడు. రామచంద్ర భుజ స్కంధాల మీద వేసేసి నువ్వే చేయినారా అంటే మమ్మల్ని సలహా అడుగుతా ఉన్నాడు. చెప్పాము, ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాము. రాధారెడ్డి, నేను, శంకర్ రెడ్డి, తర్వాత మల్లికార్జున రెడ్డి, రామస్వామి రెడ్డి వీళ్ళందరం కలిసి రెడీ చేశాము. నారాజ కూడా ఉన్నాడు. చాలా వరకు ఈ ఫంక్షన్ జరిగింది. ఇంతమంది ఇక్కడ చేరడం అనేది చాలా గొప్ప విషయము. ఇది అపూర్వ కలయికే కాదు, అపూర్వ చరిత్రలో మనము ఈ పీలర్లో ఈ విధంగా జరుపుకోవడం అనేది చాలా వరకు సంతోషదాయకము. మా గురువులను మేము గౌరవించాము, వాళ్ళు కూడా వచ్చి సంతోషపోయి మనం ఆశీర్వదించారు. అందరికీ ధన్యవాదాలు. ఈ టీంకు రామచంద్ర గారికి వార్త సహకరించిన టీంకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇదే తర ఇంకా అయినంత అయినా ప్రయత్నం చేసి ఇంకా ఒకసారి ఒక ఏడాది కానీ 2 నెలలు కానీ వెయిట్ చేస్తే ముఖ్యంగా నా పిల్లలు బాగా అయితే రాత్రి పిల్లలు లేకపోవడం అతి తెచ్చడం నీళ్ళు తెచ్చడం రాష్ట్రం చేయడం అదేవిధంగా నా మనవాళ్ళు అయితే తాత ఇప్పుడు వస్తున్నారు ఇది పెట్టు అది వస్తున్నారని చెప్పడం వాళ్ళ సహకరించిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. లేదు నువ్వు ఏం వినపడలేదే? ఏమి వినపడలేదురా? మెమెంటోలు అలాగే కప్పులు అలాగే భోజనము ఇస్తూ వారి ఆశీస్సులు నిండుగా మెండుగా వారి కుటుంబాన్ని జరుపుతున్నారు. అదేవిధంగా వారే కాకుండా ఇక్కడ వచ్చిన మనందరూ కూడా ఎందుకంటే కప్పలేదు మహారాజ్. థ్యాంక్ యూ. నేను తిరిగినవాడు చాలా మంచివాడు. చేసుకోవడం నిజంగానే ఇంతమంది మిత్రులు ఉన్నారా? ఇంతమంది మనకు వచ్చినారా? ఇంతమంది మనకు అంతమంది ఆప్తులు, ఇంతమంది మిత్రులు, ఇంతమంది స్నేహితులు, ఇంత కలుసుకోవడం నిజంగానే గాడ్స్ గిఫ్ట్. ఇలాంటి బూస్ట్లు ఇంకొక 60 సంవత్సరాలు 60 ఇయర్స్ షష్టి పూర్తి 60 సంవత్సరాలు అప్పుడు మనం ఇంకా బాగా గ్రాండ్గా చేసుకుంటే బాగుంటుంది. జీవి రమణ గారు 60 సంవత్సరాలు బతుకుంటే మనం ఓకే, సంతోషం. ఆల్ ది బెస్ట్ అందరికి ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. మీరు మొదలపల్లి వసంత విహార్ నుంచి వచ్చినారు, చాలా సంతోషంగా
6 నెలలు మేము ఇలాగే ప్రతి సంవత్సరము చాటున్నారు అమ్మా నవ్వాలమ్మా ఏంటి కనుక్కున్నాము చూడాలి. ధన్యవాదాలు. 30 సంవత్సరాలు ఇక్కడ కాకుండా నేను విశాఖపట్నం జిల్లాలో చేశాను సర్వీస్ మొత్తం. 2019లో రిటైర్ అయ్యి వచ్చాను. ఈ విషయం తెలిసిన వెంటనే చాలా ఆనందం వేసింది. మళ్ళీ 1974, 75 బ్యాచ్ని కలిపినందుకు ఆనందంగా ఉంది. మీరు అనుమతిస్తే ఒక కవిత చదువుతాను. కోరుకుంటున్నారా? కవిత కావాలని కోరుకుంటున్నారట. మన పీలేరు, మనం ఈ పరిసరాల గురించి, పీలేరుతో మన అనుబంధం గురించి పీలేరు గేయం అంటే కవిత ఇది. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు. తరులు గిరుల మధ్య తళతళ మెరిసే ఏరు, తలకోన నెలకోన తలపించు చల్లని ఊరు. చదువుల సిరితావి పచ్చ పచ్చని మావి, ధాన్యం పీఠం రావి, ధ్యానం పీఠం రావి. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు. కొండల్ని కరిగించు కండలు గలవారు, కరువుల్ని ఎదిరించు జలశోధకుల ఊరు. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు. సర్వమత రాగాలు వినిపించు శ్రావ్యంగా, ఉరుసు తిరునాళ్ల తీరు కనిపించు నవ్యంగా. సర్వమత రాగాలు వినిపించు శ్రావ్యంగా, ఉరుసు తిరణాల తీరు కనిపించు నవ్యంగా. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు. అడవిపల్లె అందాల జరులు, దొడ్డిపల్లె ఎత్తైన గిరులు, పలు పంటల ప్రాకారం సిరులు. అడవిపల్లె అందాల జరులు, దొడ్డిపల్లె ఎత్తైన గిరులు, పలు పంటల ప్రాకారం సిరులు. పాలు తేనెల ఏరు పీలేరు, నూనె పంటల ఊరు మా ఊరు.
ఇది పీలేరు గురించి. ఇక మనం స్కూల్లో చదివేటప్పుడు ఎట్లా మసలేవాళ్ళం మన అనుభవాన్ని ఒక కవిత రాశాను, రామచంద్ర గారు అనుమతిస్తే చెప్తాను. కనుమరుగైన దృశ్యం. ఆ 10వ తరగతి రోజులు కనుమరుగయ్యాయి, కానీ మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. కలలా సాగిన కాలంలో, పలు పలుదారుల జీవనయానంలో, ప్రార్థనా సమావేశంలో సందేశాల సంపద, ఆటల పోటీల్లో జయాపజయాలు, తరగతి గదిలో సకల శాస్త్ర విజ్ఞానం, వార్షికోత్సవంలో సర్వకళల రసోదయం, అందించిన పాఠశాలకు వందనం, అందించిన పాఠశాలకు వందనం. నోట్సు రాతలలో కళాల పరుగుల పోటీ, మిత్రులను శత్రువులుగా చేసిన అబద్ధాల పుకార్లు, కమరకట్టె పంపకంలో కుదరని వాటాలు. కమరకట్టె ఆ రోజులో స్కూల్ బయట అమ్ముతుండేవాళ్ళు, గుర్తుండదు. నల్లగుట్ట మీద ఎగరేసిన స్వేచ్ఛ గాలిపటాలు. నల్లగుట్ట అంటే ఆ కాలేజీ వెన్న నల్లగుట్ట ఉండేది, ఇప్పుడు లేదు అది. అక్కడ గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. పని దినాల్లో పరీక్షలే లక్ష్యం, సెలవు దినాల్లో చెట్ల పళ్ళే భక్ష్యం, పండుగ రోజుల్లో జరీకోన జాతర, నచ్చిన బట్టలు తల్లిదండ్రులు కొనివ్వకపోతే అలిగిపోవు యాత్ర. అలిగిపోతుంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రుల మీద. సర్కారీ కొలువు వెతుకులాటలో పీలేరు సర్కస్ ఫీట్ల సాహసాలు. పీలేరులో అప్పుడప్పుడు సర్కస్ వచ్చేది. ఆ సర్కారీ కొలువు అంతా కూడా సర్కస్ ఫీట్ లాగా ఉండేది. ప్రైవేటు కొలువు వెతుకులాటలో పింఛా నదిలో ఎదురీత. పింఛా నదిలో ఎదురీత ఎట్లా ఉంటుందో ప్రైవేట్ జాబులు చేయడం కూడా అట్లా ఉంటారని నేను అనుకుంటున్నా. సంసారంలో సరిగమల గమకాలు, ఆరోహణ అవరోహణలు, విమర్శల తరుగుపోను. సంసారాల సరిగమల గమకాలు, ఆరోహణ అవరోహణలు, విమర్శల తరుగుపోను, మిగిలిన ప్రశంసల ఆభరణాల మెరుపులు. అందరూ ఏదో స్థాయిలో ఆభరణాలు అంటే ప్రశంసలు పొంది ఉంటారు. రామచంద్ర లాంటి వాళ్ళు ఉండడం వల్ల. నెక్స్ట్ ఇంకా ఉంది. వారసులైన బిడ్డలకు దుడ్డుల కోసం కష్టించి నీరసులైన జనావళికి కూరిమి కలిగే దారులు చూపిన మనందరూ కూడా ఎంతో మందికి భవిష్యత్తు చూపించటం. ఒంటరితనం అలుముకొని కీచురాళ్ల శబ్దం కలిగిన గుబులు. ఒంటరితనం అలుముకొని కీచురాళ్ల శబ్దం కలిగించిన గుబులు. జ్ఞాపకాల కొబ్బరాకు పేకలు, కొబ్బరాకుత పేకలు, జ్ఞాపకాల కొబ్బరాకు పేకలు. నాదస్వరం తరంగాలతో తొలగిపోవు. పొద్దుగుంకు వేదాంత వాసనలతో మతి తప్పి గది తప్పితే మూసుకొన్న కనురెప్పల విప్పారును కన్నవారి ఆశీస్సులు అందించు జీవం. సమస్యల కానల దారిలో పెరిగిపోవు కక్షల చెకుముకిరాళ్లు. కాల పరీక్షలో రాళ్లు భూస్థాపితం, మిగిలిన కాంతులు దారి చూపు నిరంతరం. అధికారుల ఆదేశాల బరువు, ఆత్మీయుల ఆశల బాధ్యతలు, జీవితం జిమ్లో మోసి చేసిన కసరత్తులు, గట్టిపడి రాటుదేలిన దేహం. వచ్చింది ఇబ్బంది పెడుతుంది. అయ్యవార్ల బోధనల జ్ఞాపకాలు, తగిలిన ప్రతి దెబ్బకు లేపనం పోతలు. అయ్యవార్ల బోధనల జ్ఞాపకాలు, తగిలిన ప్రతి దెబ్బకు లేపనం పోతలు. స్నేహితుల ఊసులు బాసలే నిత్య చైతన్యం ఊపిరిలు. కలలా సాగిన గతకాలంలో పలు పలు దారుల జీవనయానంలో క్షీణించే కణాలు ముగింపు గీతం వినిపిస్తాయి. కన్నబిడ్డల ప్రేమానురాగాలు జీవితం మీద ఆశలను రేకెత్తిస్తాయి. థ్యాంక్ యూ సార్. ఈ పేపర్ ఇస్తావా? పేపర్ కావాలి మళ్ళీ.
ఏమి కష్టం చేశాడన్న ఇంత అనుభవం. అందరికీ నమస్తే. నాకు అన్ని బాగుంది కానీ ఈ మాత్రం ఏమనుకుంటున్నాక, ఎందుకంటే నేను ఈ సన్మానాలు మనందరం కలవాలా, మనందరం చాలా రోజులు కలుసుకోవాలి, కలుసుకొని మాట్లాడాలని ఉద్దేశంతో చేశాను. కానీ కష్టమైన ఇబ్బంది అయినా కూడా ఈ సన్మానం అనేది మనకు అవసరం లేదు. దానికి మేము అందుకుంటే అంటే చాలా చూసాం. కానీ కార్యక్రమం మాత్రం ఇన్ని చేసినా నాకు ఎందుకంటే చాలా కార్యక్రమం చేసాము. ఫంక్షన్ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈరోజు దాదాపు ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చాలా అపూర్వమైన సంఘటన. దీనికి ఇచ్చేసరికి కూడా పేరు పేరున తమ సమయాన్ని తర్వాత ఆయన కూడా ఈ ప్రోగ్రామ్ బాగా చేస్తూ రావడం జరిగింది. ఇటువంటి చాలా ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున మా అందరి కమిటీ కమిటీ కానీ కార్యనిర్వాహక కమిటీ కానీ ఎస్ఎస్సి కానీ అందరి తరఫున వారికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రజలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెండవది ఏంటంటే ఈ కార్యక్రమంలో ఏదైనా చిన్న చిన్న లోపాలు జరిగి ఉంటే ఉంటే దయచేసి ప్రజలంలో క్షమించాలని కోరుతూ అటువంటి కార్యక్రమాన్ని మాకు కృషి చేస్తే అటువంటి ఏదైనా ఇబ్బంది ఉంటే నెక్స్ట్ జరిగినట్టు చేస్తూ ఎంత చేస్తాం. రెండవది మన ముందు చెప్పినప్పుడు ప్రతి సంవత్సరం ఇలా జరపాలనుకున్నాము అని అన్నారు. దానికి చాలా సంతోషం. అయితే ఈ ముందు చేసుకొని మర్చిపోతే ఎగ్జామ్ లేదు. మనం చేద్దాం. దీనికోసం బ్యాచ్ అంతా కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని సేవా కార్యక్రమాలను పెట్టామని నిర్ణయించారు. దానికి సంబంధించి కార్యాచరణ కూడా నేను బ్యాచ్ తెలియజేస్తాను. మాట్లాడాలి. తర్వాత ఈ ఆత్మపరంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మన ఈ కార్యక్రమానికి, ఎందుకంటే ఇది మన కార్యక్రమం, ఎవరో చేసింది కాదు, ఎవరి కోసం చేసింది కాదు, మన కోసం మనం చేస్తున్న కార్యక్రమం. కాబట్టి ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి స్పాన్సర్ నిర్వహించిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు, అభివందనాలు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. మన నేనటువంటి బాగా కూడా
నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నోటుబుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలొద్దు ఊరుకోండి ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.